నమస్తే వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50 న్యూస్. హైదరాబాద్ పై మరోసారి వరుణ దేవుడు ఆగ్రహించాడు. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ పరిసరాల్లోని ఉప్పల్, కోటి, ఖైరతాబాద్, కుకట్పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసరాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 9లో వరద ఉధృతికి నాలా దెబ్బతింది. నాలా గోడలు కూలటంతో సమీప నివాసాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లో ఉదయ్ నగర్ కాలనీలోని కొట్టుపైన నాలా ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ పరిశీలించారు. ఖైరతాబాద్ లోని చింతల్ బస్తీలో 17 చోట్ల వరద నీరు నిలిచిపోయింది. విద్యుత్ శాఖ ముందు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో కరెంటు నిలిపివేశారు. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. హిమాయత్ నగర్ లో ఓ చెట్టు కూలిపోయింది. యూసఫ్గూడ, కృష్ణానగర్ లో వాన ముంచెత్తింది. దీంతో వాహనాలు సైతం వరద నీరు దాటికి కొట్టుకుపోయాయి. వర్షం కారణంగా హైదరాబాద్ నగర పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సిబ్బందిని అప్రమత్తం చేశారు. జోనల్ కమిషనర్, ఈవీజీఎం డైరెక్టర్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె నాళాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈదురుగాలులతో చెట్లు విరిగే ప్రమాదం ఉందని ఈవీజీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం సచివాలయంలోని అన్ని విభాగాల అధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో వర్ష ప్రభావిత ప్రాంతాలను తెలుసుకుని అక్కడి ప్రజలను అవసరమైందే గానీ బయటకు రానియకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఆర్టీసీ 24 గంటల వ్యవధిలో 54 లక్షల మంది ప్రయాణికుల గమ్యస్థానాలకు చేర్చి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఆర్టీసీ చరిత్రలో ఒకే రోజు 24,23 లక్షల రూపాయల కలెక్షన్ తోనూ రికార్డు నమోదైంది. ఈ నెల 13న ఓటేసేందుకు జనం పోటెత్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు ఉండి హైదరాబాద్ తో పాటు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ ఓటర్లు సొంతూళ్లకు క్యూ కట్టారు. చాలా 14వ తేదీ తిరిగి హైదరాబాద్ తో పాటు తెలంగాణలో వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు. బుధవారం తెలంగాణ ఆర్టీసీ బస్సులు కిక్కిరిశాయి. ఆ రోజు ఏకంగా 54 లక్షల మంది తెలంగాణ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించారు. ఆ రోజు తెలంగాణ ఆర్టీసీ బస్సులు 35,32,000 కిలోమీటర్లు ప్రయాణించాయి. మొత్తం 24,23 లక్షల రూపాయల ఆదాయం పొంది ఆర్టీసీ రికార్డు సృష్టించింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. వాణిజ్య శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని, జీఎస్టీ రిటర్న్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలని అధికారులను హెచ్చరించారు. జీఎస్టీ కలెక్షన్ పెంచేందుకు పక్కగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్, ఆడిటింగ్ జరగాలన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్లో మద్యం అమ్మకాలు, విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవడానికి కారణాలను సీఎం రేవంత్ ఆరా తీశారు. అక్రమంగా మద్యం రవాణా, పన్ను ఎగవేత లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గడిచిన 10 ఏళ్లలో మోడీకి 2 సార్లు దేశ ప్రజలు అవకాశం ఇచ్చిన నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారని ఐఎంఐ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పేదరికం దేశంలో అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు. సాయుధ బలగాలలో అగ్నివీర్ను ప్రవేశపెట్టినట్లుగానే పారామిలిటరీలో కూడా ఈ పథకాన్ని తీసుకువచ్చేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. మోడీని 3వ ప్రధానిగా చేయవద్దంటూ దేశ ప్రజలకు తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు అసద్ పేర్కొన్నారు. ఖమ్మంలో బీజేపీ విజయం సాధించబోతోందని లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు స్పష్టం చేశారు. జూన్ 4న వెలువడే ఫలితాల్లో 20,000 నుంచి 30,000 మెజారిటీతో తాను గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా జిల్లా అభివృద్ధి కోసం యుద్ధం జరుగుతోందని, యుద్ధంలో మనదే గెలుపని అన్నారు. ఖమ్మంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు సానుకూల ధోరణితో మోడీ నాయకత్వాన్ని బలపరిచారని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు పక్కన పెట్టి కేంద్రంలో బీజేపీ వస్తే బాగుంటుందనే భావన ప్రజల్లో కనిపించిందన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సీబీఐకి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. తదుపరి విచారణను మే 24కు వాయిదా వేసింది. ఇప్పటికే కవిత బెయిల్ పిటిషన్పై మే 10న ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈడీ, సీబీఐ 2 కేసుల్లోనూ మే 24న విచారణ చేపట్టనుంది ఢిల్లీ హైకోర్టు. ప్రస్తుతం లిక్కర్ కేసులో అరెస్ట్, జ్యుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లో ఉన్నారు కవిత. ఈడీ, సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్లను మే 6న
తరపున ట్రయల్ కోర్టు కొట్టివేయడంతో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత. ఈ నేపథ్యంలో మే 24న ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట దక్కనుందా లేదా అనేది తేలనుంది. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపాయి. అన్ని జిల్లాల్లో రోడ్లపై బైఠాయించి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపించాయి. రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. తడిచిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలను ధరించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ర్యాలీ చేపట్టారు. అకాల వర్షం కారణంగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయిందని, దీనికి కారణం అధికారులు కొనుగోలులో చేపట్టిన జాప్యమే అని చెబుతున్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వకుంటే ఊరుకునేదే లేదని పలు జిల్లాల్లో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి, మెదక్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరు మారుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కష్టపడి పండించిన పంటను దిగుబడిని కొనుగోలును చేయటంలో ఆలస్యం చేస్తున్నారని రైతుల ఆందోళనకు దిగారు. ప్రభుత్వ అధికారుల వైఖరిని నిరసిస్తూ రోడ్డెక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, చందుర్తి మండల రైతులు పండించిన వరి ధాన్యం బస్తాలతో రోడ్డుపై వేసి ధర్నా నిర్వహించారు. నెలలు గడుస్తున్నా వడ్లు కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంట కొనుక్కపోవడంతో వర్షాలకు పాడవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతున్న రైతులు తాజాగా ఎరువులు వ్యాపారుల చేతుల్లో మోసపోయారు. ఓ వ్యాపారి ఇచ్చిన నకిలీ వరి విత్తనాలతో కోలుకోలేని నష్టాన్ని చవిచూశారు. పంట దిగుబడి రాకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆ వ్యాపారి షాపు ముందు రైతులు ఆందోళనకు దిగారు. పాల్వంచ మండలం కోడిపుంజల వాగు, పూసల తండా, దేవతండాకు చెందిన గిరిజన రైతులు రబీ సీజన్లో సుమారు 1000 ఎకరాలు వరి సాగు చేశారు. ఈ గిరిజన రైతులు వరి విత్తనాలను పాల్వంచలోని లక్ష్మీ ప్రసన్న ఫర్టిలైజర్ షాప్ లో కొనుగోలు చేశారు. ఎకరానికి 40 బస్తాలకు పైగా దిగుబడి వస్తుందని షాపు యజమాని చెప్పడంతో రైతులు నమ్మారు. మంచి దిగుబడి వస్తుందని అప్పులు తెచ్చి ఎరువులు వేశారు. కోత కోసి నూర్పిడి చేసిన తర్వాత ఎకరానికి 10 బస్తాలు కూడా రాకపోవడంతో రైతులు కుమిలిపోయారు. నకిలీ విత్తనాల వల్ల దిగుబడి రాలేదని ఫర్టిలైజర్ షాపు ముందు ఆందోళనకు దిగారు. షాపు యజమానిని నిలదీశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై మొండి వైఖరి చూపిస్తుందంటూ సిద్దిపేటలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. రైతన్నలకు మద్దతుగా ఊరూరా ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు, సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న సీఎం కామెంట్లపై మండిపడుతున్నారు. అటు సర్కారు తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. ధర్నాలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తానని ప్రకటించి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తానని మాట తప్పారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే క్వింటాకు 500 బోనస్ ఇవ్వాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఉద్యోగ సంఘం నేత గంగాధర్ ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులకు ఆదేశించడం మంచి పరిణామమని అన్నారు. ఉద్యోగాలకు ఇవ్వాల్సిన 4 డిఏలను ఇప్పించాలని ఆయన కోరారు. ఏపీలో పనిచేస్తున్న 100 మంది 4వ తరగతి ఉద్యోగాలను స్వరాష్ట్రానికి తీసుకుని రావాలని గంగాధర్ విజ్ఞప్తి చేశారు. కొంతమంది ఉన్నతాధికారులు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన వాగ్వాదానాన్ని సీఎం రేవంత్ రెడ్డి విస్మరించి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. ఎన్నికలకు ముందు ప్రతి సభలో రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రతి క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి ఇప్పుడు మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నవరి ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామనటం సరికాదన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపుతో ఆదిలాబాద్ లో నిరసనకు దిగారు. బాబు జగ్జీవన్ రామ్ చౌక వద్ద రహదారిపై వడ్లను నేలపై పోసి నిరసన తెలిపారు. తెలంగాణలో 80% రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని, 20% పండిస్తున్న సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తామని అనటం సరికాదన్నారు. అందరి రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం మాట మార్చడం పట్ల మండిపడ్డారు. దొడ్డు వడ్లు పండించిన పంటలకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.
కాలమపేటకు చెందిన 30 మంది కూలీలు ఉదయం పని కోసం ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో ఆటో కట్ట కింద తిమ్మప్ప స్వామి ఆలయం వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యకర వాతావరణం కల్పించాలని మహబూబాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ వైద్యాధికారి డాక్టర్ కళాభాయ్ సూచించారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలను పీడిస్తున్న డెంగ్యూ జ్వరాన్ని సమూలంగా నిర్మూలించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, దోమలు మధ్యాహ్నం పూట కుట్టడం ద్వారా వస్తుందని, ప్రతి మంగళవారం శుక్రవారంను డ్రై డేగా పాటిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని, నీటిని నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజాప్రతినిధులతో కలిసి పరిసరాల శుభ్రతపై ప్రజలకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఏపీలో ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై సిఎసి సీరియస్ అయింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో హింసపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేసింది. పల్నాడు కలెక్టర్పై బదిలీ వేటు వేయగా పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. అలాగే తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. అటు పల్నాడు, అనంతపురం, తిరుపతిలోని 12 మంది ఎస్ఐల సస్పెన్షన్ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు సిఎసి ఆదేశించింది. ఏపీ ఎన్నికల్లో జరిగిన హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసిన ఈసీ 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అల్లర్లకు పాల్పడిన నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని, అలాగే జూన్ 4 కౌంటింగ్ రోజున భద్రత కోసం 25 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది. ఏపీ సీఎస్ తో పాటు డీజీపీని ఇవాళ ఢిల్లీకి పిలిపించుకున్న సిఈసీ వారితో ప్రత్యేకంగా భేటీ అయింది. మరోసారి హింస పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. జిల్లాల ఎస్పీలందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. సీఎస్, డీజీపీ నిరంతరం పర్యవేక్షించాలని సిఈసీ ప్రత్యేకంగా చెప్పింది. ఏపీలో వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోందని సీఎం జగన్ అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు. దాదాపు అరగంట సేపు ఐపాక్ ప్రతినిధులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలిచామని, ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ అన్నారు. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ బృందం రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయింది. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత తమ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయని వైసీపీ బృందం గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. కొంతమంది పోలీసు అధికారులు కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారని చెప్పారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గతంలో కంటే మెరుగైన సీట్లను వైసీపీ గెలుచుకుంటుందని, 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీల అవసరం ఉండే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల ఫలితాలను 3 రాజధానులపై రెఫరెండంగా తీసుకుంటున్నామన్నారు. కేంద్రంలో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ దాటకూడదని కోరుకుంటున్నామన్నారు. తమ పార్టీ అవసరం ఉన్న కూటమి కేంద్రంలో ఉండాలని భావిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో పోలీసులు టీడీపీ తొత్తుగా వ్యవహరించారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆరోపించారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు. సీఎం జగన్ తీసుకువచ్చిన నవరత్నాలతో మళ్లీ వైసీపీ తిరిగి అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గంగాధర నెల్లూరు ఎన్జీ అభ్యర్థి థామస్ చెన్నై నుంచి 300 మంది బౌన్సర్లను తీసుకొచ్చి దాడులు చేస్తున్న జిల్లా ఎస్పీ, డీఎస్పీలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి పద్మావతి యూనివర్సిటీ దగ్గర పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో 13 మంది నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే ఈ కేసులో అమాయకులను ఇరికించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిరు వ్యాపారం చేసుకునే వారిని అరెస్టు చేశారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ కేసుతో తమకు సంబంధం లేదని, కావాలని ఇరికించారని నిందితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అభయ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ చేపట్టి అక్రమ మైనింగ్ పై కీలక ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. అక్రమ మైనింగ్ నిరోధానికి ప్రతి జిల్లాలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని, కలెక్టర్, పోలీసులు అధికారులు ఈ కమిటీలో ఉండాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే కమిటీ రెగ్యులర్ గా మైనింగ్ ప్రాంతాలు సందర్శించాలని, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్, ఈమెయిల్ ఏర్పాటు చేయాలని సూచించింది. సుప్రీం ఆదేశాలు అమలు చేయకుంటే కోర్టు ధిక్కారంగా
పరిగణిస్తామని కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్ ప్రాంతాల్లో జిల్లా కమిటీ వెంటనే తనిఖీ చేసి 4 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించింది. ఏపీలో డీబీటీ పథకాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జగనన్న విద్యా దీవెన కింద 502 కోట్లు, డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆసరాకు 1480 కోట్లు రిలీజ్ చేసింది. 2-3 రోజుల్లో మిగతా డీబీటీ పథకాల నిధులను విడుదల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. ఓ వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబులు దొరికిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భారీ సంఖ్యలో నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రసాయనాలతో కూడిన నాటు బాంబులుగా గుర్తించారు. పోలింగ్ రోజు విధ్వంసం సృష్టించేందుకు నాటు బాంబులను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సోదాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మాథలలోని వైసీపీ నేత సైదా ఇంట్లో 29 పెట్రోల్ బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలింగ్ రోజు పోలింగ్ బూత్ పై రాళ్లు రువ్విన ఇష్యూని సీరియస్ గా తీసుకున్న పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో 144 సెక్షన్ విధించడంతో పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయి. పట్టణానికి చెందిన ప్రధాన మార్గాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. 144 సెక్షన్తో షాపులు తెరుచుకోలేదు. మాచర్ల పట్టణంలో పోలీసులు భారీ గేట్లు పెట్టి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించాడు వరుణూరు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఉన్న వాతావరణం అంతా మబ్బులు కమ్మేసి చీకటి అలుముకుంది. నక్కపల్లి, పాయకావరావుపేట, ఎస్ రాయవరం మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉక్కపోత ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఉపశమనం కలిగించినట్లయింది. కాకినాడ జిల్లా తునిలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని చిరుజల్లులు కురుస్తున్నాయి. తుఫాను ఎఫెక్ట్ తో ఒక్కసారిగా వాతావరణం మార్పు వచ్చింది. ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం కలిగింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు ప్రస్తుతం చల్లని వాతావరణంతో సేద తీరుతున్నారు. యూపీలో ప్రధాని మోడీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన జౌన్పూర్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న రాజకీయ ఆటలో ప్రజలను బలి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ 2 పార్టీలకు ఉత్తరప్రదేశ్ ప్రజల ఓట్లు మాత్రమే కావాలని ఆరోపించారు. సౌత్ ఇండియాకు వెళ్లి ఉత్తరప్రదేశ్ ప్రజలను దుర్భాషలాడుతున్నారని, అవమానిస్తున్నారని మోడీ ఆరోపణలు గుప్పించారు. కేజ్రీవాల్ అన్నా హజారే కలను చిన్నాభిన్నం చేశారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. జైలు వెళ్లిన తర్వాత కేజ్రీవాల్ అయోమయంలో పడిపోయారని విమర్శించారు. కేజ్రీవాల్ కు పదవి వ్యామోహం పెరిగిందని, ఈసారి జైలుకు వెళితే మళ్లీ బయటకు రాలేనేమోనని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు బీజేపీని గెలిపిస్తే తాను జైలుకు వెళతానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రజలు నిలబడితే తాను జైలు వెళ్లాల్సిన అవసరం రాదని, తాను జైలుకు వెళ్లాలో వద్దో ప్రజలే నిర్ణయిస్తారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాను మళ్లీ జైలుకు వెళతానని బీజేపీ నేతలు అంటున్నారని అన్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వటంలో ఎలాంటి మినహాయింపు లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై విశ్లేషణను స్వాగతిస్తామని పేర్కొంది. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేస్తే జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో చెబుతున్నారట. ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మొహత్ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన ధర్మాసనం అది ఆయన అభిప్రాయమని, ఏమీ చెప్పలేమని పేర్కొంది. తన అరెస్టుపై కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా మధ్యంతర బెయిల్ కు సంబంధించిన ప్రకటనలపై ఈడీ కేజ్రీవాల్ తరపు న్యాయవాదనలు, స్పందనలను పరిగణలోనికి తీసుకోవడానికి న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. అయితే కేజ్రీవాల్ ఎప్పుడు కోర్టులో లొంగిపోవాలో తమ ఆదేశాల్లో స్పష్టంగా ఉందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశమని, చట్టపాలన దాని ఆధారంగానే ఉంటుందని, తాము ఎవరికీ మినహాయింపు ఇవ్వలేదని చెప్పింది. అదంతా ఆయన ఊహని, ఇందులో మాట్లాడటానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయడంపై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను అభిషేక్ మను సింఘ్వి ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఒడిశాలో నిరుద్యోగానికి, ద్రవ్యోల్బణానికి బీజేపీ, బీజేడీ పార్టీలే బాధ్యులని ఏఐసీపీ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ ఒడిశా చాలా ముఖ్యమని, రాష్ట్రమని
ముఖ్యమైన రాష్ట్రమని ఖర్గే పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఒడిశా కీలక భూమిక పోషించిందని తెలిపారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూకి పట్నాయక్ నుంచి మద్దతు లభించిందని వివరించారు. 24 ఏళ్ల అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేదల రుణాలు మాఫీ చేస్తుంటే బీజేపీ మాత్రం కార్పొరేట్ల రుణాలు మాఫీ చేయటమే లక్ష్యంగా పనిచేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. యూపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై ప్రియాంక ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో రుణమాఫీ చేసిన విషయాన్ని ప్రియాంక గుర్తు చేశారు. బీజేపీ నేతలు ఆవుల గురించి మాట్లాడుతున్నారని, కానీ బీజేపీ పాలనలో ఆ ఆవులను పరిస్థితి కూడా దయనీయంగా మారిందని ప్రియాంక ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన బీజేపీ దాన్ని నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. నల్లధనం వెనక్కి తెస్తామని, యువతకు ఉపాధి కల్పన వంటి హామీలను బీజేపీ నెరవేర్చలేకపోయిందని చెప్పారు. కర్ణాటకలో తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పూర్వ మెదినీపూర్లో భారీ రోడ్ షో నిర్వహించారు. కంటి లోక్సభ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థి ఉత్తమ్ బారిక్ బరిలో నిలిచారు. ఉత్తమ్ కు మద్దతుగా మమత ఈ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ మమత ముందుకు సాగారు. మమత రోడ్ షో సందర్భంగా మెదినీపూర్ వీధుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. బీజేపీ ద్రవ్యోల్బణానికి తల్లి, నిరుద్యోగానికి తండ్రి వంటిదని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు. 4 దశల పోలింగ్ ముగిసిన ప్రధాని మోడీ ఉద్యోగాల కల్పన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శలు గుప్పించారు. బీహార్ కు ప్రత్యేక హోదా గురించి ప్రధాని హామీ ఇచ్చిన దాఖలాలు లేవని తేజస్వి ఎద్దేవా చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితి ఇండియా కూటమికి అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. బీజేపీ రోజు రోజుకు బలహీన పడుతుందని వివరించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత భాగస్వామ్య పార్టీలతో చర్చించి ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని దిగ్విజయ్ సింగ్ అన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కపిల్ సిబల్ కు 1066 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి సీనియర్ అడ్వకేట్ ప్రదీప్ రాయ్ కు 689 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది డాక్టర్ ఆదిష్ సి అగర్వాల్ కు 296 ఓట్లు వచ్చాయి. తాజాగా జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం 6 అభ్యర్థులు పోటీ చేశారు. కపిల్ సిబల్ విజయం సాధించారు. కపిల్ సిబల్ సుప్రీంకోర్టు బార్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇది 4వసారి. తొలిసారిగా 1995, 1997, 2001లోనూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవిలో కొనసాగారు. హైదరాబాద్ లో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షంతో ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పరదాలు కప్పి ఉంచారు. ఏకధాటిగా వర్షం కురిసి వెలిసిన తర్వాత మ్యాచ్ ఆరంభానికి ముందు మరోసారి వర్షం కురిసింది. దీంతో టాస్ కు జాప్యం జరిగింది. వర్షం తెరిపిస్తే పరిమిత ఓవర్లతోనైనా మ్యాచ్ నిర్వహిస్తారని క్రికెట్ అభిమానులు ఎదురు చూశారు. అడపాదడపా వర్షం కురుస్తుండటంతో చేసేదేమీ లేక ఐపీఎల్ నిర్వాహకులు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్ల జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. 15 పాయింట్లతో 3వ స్థానంలో హైదరాబాద్ జట్టు, 8 స్థానంలో గుజరాత్ జట్టు నిలిచింది. వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావటం గుజరాత్ జట్టుకు ఇది రెండోది కావటం గమనార్హం. ఈ నెల 13వ తేదీన అహ్మద్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. దీంతో చెరో పాయింట్ దక్కింది. గత సీజన్లో సంచలన విజయాలను నమోదు చేసిన గుజరాత్ జట్టు ఈ సీజన్లో లీగ్ దశలోనే నిష్క్రమించింది. హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది. ఇవి ఇప్పటి వరకున్న సూపర్ ఫాస్ట్ 15 న్యూస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.